హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే చూసాము. సో ఈ రోజు సెషన్లో ల్యాండ్ చైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ల్యాండ్ గ్రాఫ్ గురించి కొంత బ్రీఫ్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో సురేంద్ర, అసలు ల్యాండ్ చైన్ అంటే ఏంటి? సో ఇన్ జనరల్గా ఇంతకు ముంగటి సెషన్లో మీకు గుర్తుంటే ర్యాగ్ అన్న కాన్సెప్ట్ చూసాం, రైట్? ఏంటి ర్యాగ్ అన్న కాన్సెప్ట్? నీ ఎల్ఎల్ఎం అన్నది ఆల్రెడీ డేటా మీద ట్రైన్ అయిపోయి ఉంటుంది. అది కాకుండా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ర్యాగ్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేసి నీ ఎల్ఎల్ఎంలో దాని నుంచి డేటాని పిక్ చేస్తున్నాం అన్నాం. మీకు అది గుర్తుంటే కనుక మనం వెక్టార్ డేటాబేస్ అన్న ఒక దాని గురించి చెప్పుకున్నాం కదా. సో మనకి ఇమీడియట్లీ వచ్చే క్వశ్చన్ అక్కడ ఏంటి అంటే, వెక్టార్ డేటాబేస్లో డేటా అసలు ఎలా స్టోర్ అవుతుంది? రైట్. వెక్టార్ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వడానికి ఫస్ట్ నీ డేటాని లోడ్ చేయాలి. లోడ్ చేసిన డేటాని మల్టిపుల్ పార్ట్స్ కింద లేదా చిన్న చిన్న చంక్స్ కింద నువ్వు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత దాన్ని ఎంబర్డ్ చేయాలి. ఆ ఎంబర్డ్ అంతా అయిన తర్వాత అప్పుడు నువ్వు వెక్టార్ డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇది యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ మనం మాన్యువల్గా ఒకదాని తర్వాత ఒకటి చేసే బదులు ఈ లాంగ్ చైన్ అన్నది మొత్తం ఆ యాక్టివిటీస్ అన్నీ చేసేస్తుంది అనమాట. అంటే నీ యొక్క ర్యాగ్కి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో వెక్టార్ డేటాబేస్లో ఆ డేటా అంతటిని స్టోర్ చేయడం కోసం నీకు ఈ ల్యాండ్ చైన్ అన్నది ఉంటుంది. సో ఈ ల్యాండ్ చైన్ అన్నది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఐడియల్గా డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ ఎల్ఎల్ఎంస్ని యూజ్ చేసి డెవలప్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారన్నమాట. ఓకే. ఆన్ ఎ సింపుల్ టర్మ్స్ మీకు చెప్పాలి అంటే కనుక ఈ ల్యాండ్ చైన్స్ అన్నది దట్ కనెక్ట్స్ ఎల్ఎల్ఎం టు ఎన్ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్. అంతే కదా, ఇప్పుడు నీ ఎల్ఎల్ఎంకి ఎడిషనల్ డేటా సోర్సెస్ని రెండిటికి కనెక్షన్స్ ఇస్తుంది. అదే ఇద్దరు డేటాబేసెస్ అవ్వచ్చు లేదా వేరియస్ సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అవ్వచ్చు. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇలా చేయడం వల్ల? నీ ఎల్ఎల్ఎం ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా మీద ప్లస్ నువ్వు ఇచ్చే ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద రెండిట్ల మీదన ఆ డేటా తీసుకుని ఎఫెక్టివ్ అవుట్పుట్ అన్నది నీ ఎల్ఎల్ఎం అన్నది నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ల్యాండ్ చైన్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్. బాగానే ఉన్నది. సో ల్యాండ్ చైన్ అయిపోయిన తర్వాత ల్యాండ్ గ్రాఫ్ అండి. సో ఏంటి సురేంద్ర ఈ ల్యాండ్ గ్రాఫ్స్ అంటే కనుక, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఏఐ ఏజెంట్స్ గురించి చెప్పుకుంటున్నప్పుడు మన దగ్గర మల్టిపుల్ టూల్స్ ఉంటాయండి అని చెప్పేసి అని అనుకున్నాం కదా. ఆ ఉన్న టూల్స్లో ఒక రైట్ టూల్ని మీకు పిక్ చేసుకోవడం కోసం ఈ ల్యాండ్ గ్రాఫ్ అన్నది యూస్ చేస్తాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈ ల్యాండ్ గ్రాఫ్ ఏంటి అంటే కనుక, ఇది ఒక గ్రాఫికల్ బేస్డ్ వర్క్ ఫ్లో. అండ్ ఈ వర్క్ ఫ్లోకి మెమరీ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఒక క్వశ్చన్, సురేంద్ర వర్క్ ఫ్లో అంటే ఏంటి? ఇన్ జనరల్గా ఒక ఏఐ ఏజెంట్ అంటే సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్నాం. ఆ సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్నిటిని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో. సో సింపుల్ అండి. నేను ఒక మెయిల్ సెండ్ చేయాలి. మెయిల్ సెండ్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ యాక్షన్ బ్రౌజర్ను లాంచ్ చేయి. సెకండ్ యాక్షన్ మెయిల్ ఓపెన్ చేయి. థర్డ్ యాక్షన్ యునో సెండ్ ఈమెయిల్ క్లిక్ చేయి. ఫోర్త్ యాక్షన్ సెండర్ మెయిల్ ఎంటర్ చేయి. ఫిఫ్త్ యాక్షన్ సబ్జెక్ట్ ఎంటర్ చేయి. సిక్స్త్ యాక్షన్ బాడీ ఎంటర్ చేయి. సెవెంత్ యాక్షన్ సెండ్ బటన్ క్లిక్ చేయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యాక్షన్స్ ఒక ఏజెంట్లో ఉండేవి. ఈ ఏఐ ఏజెంట్లో ఉండే యాక్షన్స్ వీటిలన్నిటిని ఒక వర్క్ ఫ్లోలో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చేసేది ఈ యొక్క ల్యాండ్ గ్రాఫ్ అవుతుంది అన్నమాట. సో ఈ ల్యాండ్ గ్రాఫ్ వల్ల మీకు ఏం చేస్తుంది అంటే, ఇట్ డిఫైన్స్ అన్ ఏఐ ఏజెంట్. ఆ ఏఐ ఏజెంట్లో ఉండే మల్టిపుల్ టూల్స్ని, ఒక్కొక్క టూల్ని ఒక్కొక్క నోడ్ కిందన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇవి డిఫరెంట్ నోడ్స్ అంటున్నాం. ఈ నోడ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, బేస్డ్ ఆన్ ఏ ఏ కండిషన్స్తో ఏ ఏ టూలు ఏ ఏ నోడ్ ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది ఈ ల్యాండ్ గ్రాఫ్ అన్నది మనకి డిఫైన్ చేస్తుంది అనమాట. ఇన్ ఎ సింపుల్ టర్మ్స్ మనం చెప్పుకోవాలి అంటే కనుక అదొక ఫ్రేమ్వర్క్. దాంట్లో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ మెథడ్స్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ ఈ ల్యాండ్ గ్రాఫ్ అన్నది యూస్ చేస్తాం. సో అల్టిమేట్గా నీ యొక్క ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్లోకి ఈ ల్యాండ్ గ్రాఫ్ని యూస్ చేసుకుని గ్రాఫికల్ వేలో నీ యొక్క ఏఐ ఏజెంట్ నువ్వు డెవలప్ చేసుకుంటావు. అండ్ ఏ టూల్ ఎప్పుడు వాడుకోవాలి అన్నది కూడా ఈ ల్యాండ్ గ్రాఫ్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నప్పుడు నోడ్స్ అన్న కాన్సెప్ట్ గురించి 2-3 ప్లేసెస్లో వాడాను. సో ఈ యొక్క ల్యాండ్ గ్రాఫ్ 4 కీ కాంపోనెంట్స్ మీద పనిచేస్తుంది. నోడ్స్, ఎడ్జెస్, స్టేట్స్, చెక్ పాయింటర్. నోట్సెస్ అంటే కనుక ఇప్పుడు ల్యాండ్ గ్రాఫ్ని యూజ్ చేసి నువ్వు ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తావు కదా. ప్రతి ఒక్క యాక్షన్ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క యాక్షన్ని కూడా మనం ఒక నోడ్స్ అంటామండి. ఇండివిజువల్ యాక్షన్ ప్రతి దాన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ నోడ్.
బాగానే ఉన్నది. మరి ఎడ్జెస్ అంటే కనుక ఇప్పుడు నీకు మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి. ఈ నోడ్కి మధ్యన ట్రాన్సాక్షన్ కమ్యూనికేషన్ జరిగితే కనుక దానిని ఎడ్జెస్ రూపాన జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ ఎడ్జెస్ అన్నది కంప్లీట్గా ఫస్ట్ నోడ్ ఈ యాక్షన్ చేస్తుంది, దాని తర్వాత ఈ నోడ్ వస్తుంది, దీని నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేసేది ఎడ్జ్. బాగానే ఉన్నది. మరి నెక్స్ట్ స్టేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు దీని నుంచి ఇంకొక నోడ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని మనం స్టేట్స్ అంటాం అనమాట. ఓకే. ఏ కైండ్ ఆఫ్ అ కాన్వర్జేషన్ హిస్టరీ కానీ, ఓకే. సో ఈ నుంచి దీనికి డేటా ఎలా మూవ్ అవ్వాలి, ఇలాంటి వాటిలన్నిటిని కూడా మనం స్టేట్స్ యూస్ చేసి హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ చెక్ పాయింటర్ అండి. సో జనరల్గా ఈ చెక్ పాయింటర్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక ఏ ఏజెంట్ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు దగ్గర దగ్గరగా ఒక 20 స్టేట్లు ఉన్నాయి. ఈ 20 స్టేట్లలో ఒక 5 స్టేట్స్కి నువ్వు రీచ్ అయిపోయావు అనుకో, అక్కడ ఒక చెక్ పాయింటర్ మనం పెడతాం. అప్పుడు ఏం చేస్తుంది, సేవింగ్ దట్ పర్టికులర్ వర్క్ ఫ్లో అక్కడ వరకు జరిగిన మొత్తాన్ని కూడా యాక్షన్స్ అన్నిటిని సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే. ఇప్పటి వరకు జరిగిన యాక్షన్స్ అన్నిటిని ఒక సేవ్ చేసి పెట్టుకుంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ చెక్ పాయింటర్. ఓకే. బాగానే ఉన్నది. సో సురేంద్ర, ఈ ల్యాండ్ గ్రాఫ్ అన్నది అల్టిమేట్లీ నువ్వు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటి అంటే నీ యొక్క ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్కి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం క్రియేట్ చేస్తాము. మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఈజీగా అర్థం చేసుకున్నానికి ఉంటుంది. ఆటోమేటిక్గా వాటిని స్టేట్స్ని అదే హ్యాండిల్ చేస్తుంది. బిల్ట్ ఇన్ చెక్ పాయింటర్స్ వాటికి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీంతో పాటు మల్టిపుల్ ఏజెంట్స్తో కమ్యూనికేషన్ కూడా నీకు ఈ ల్యాండ్ గ్రాఫ్ అన్నది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఈ ల్యాండ్ గ్రాఫే కాదు, దీనికి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లైక్ ఆటోజన్ అని, క్రూ ఏఐ అని, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి. కానీ ల్యాండ్ గ్రాఫ్ అన్నది మనం ఎక్కువగా రియల్ వరల్డ్లో వాడుతూ ఉంటాం అన్నమాట. సో సింపుల్గా మనం దీన్ని చెప్పుకోవాలి అంటే నీ యొక్క ఏఐ ఏజెంట్ ఎలా పనిచేయాలి, దాన్ని ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో నీ ఏఐ డెవలప్మెంట్ కోసం మనం ఈ ల్యాండ్ గ్రాఫ్ని అయితే మనము యూస్ చేస్తామండి. ఓకే. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.